మల్టీ టాలెంటెడ్ రాఘవ లారెన్స్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కాంచన. ముని సిరీస్ లో భాగంగా గంగా, కాంచన పేరుతో ఒకటి తర్వాత ఒకటి సీక్వెల్స్ గా వస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ సిరీస్ లోని లేటెస్ట్ పార్ట్ కాంచన 4 గా ప్రేక్షకుల ముందుకు ఈ రోజు వచ్చేసింది. సినిమా ఓవరాల్ గా టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి. స్టోరీ లైన్ ను రివీల్ చేయడం ఇష్టం లేక అక్కడ చెప్పడం లేదు. కానీ హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయని చెప్పవచ్చు. పలు గెటప్స్ లో రాఘవ లారెన్స్ పర్ఫార్మెన్స్ సదిరిపోయే విధంగా ఉండగా స్టోరీ పాయింట్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ కొద్దిగా వీక్ గా అనిపించినప్పటికీ ఓవరాల్ గా ప్రేక్షకుల మనసును గెలుచుకుంది కాంచన 3 సినిమా. సినిమాలో మెయిన్ హైలైట్స్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు స్టాండ్ అవుట్ గా నిలిచాయి. సినిమా క్లాస్ ఆడియన్స్ తో పాటు మాస్ ని కూడా విపరీతంగా ఆకట్టుకునే అంశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. సాంగ్స్ అలాగే కొన్ని సీన్స్ కొద్దిగా బోరు కొట్టినప్పటికీ ఓవరాల్ గా పక్కా పైసా వసూల్ సినిమా కాంచన 3. రాఘవ లారెన్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఈ సినిమా హీరోయిన్స్ అందరూ ఆకట్టుకున్నారని చెప్పాలి. హర్రర్ నేపథ్యంలో రీసెంట్ గా వచ్చిన కామెడీ ఎంటర్టైనర్స్ లో ఏ పాయింట్ మిస్ అవుతుందో అలాంటి పాయింట్ నే పట్టుకున్న కాంచన 3 టీమ్ ఈ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ ను కలిపిన తీరు ఆకట్టుకుంటుంది. హర్రర్ కి హర్రర్, కామెడీకి కామెడీ ఎక్కడా మిస్ అవ్వకుండా సినిమా ఆద్యంతం ఆకట్టుకునే విధంగా తెరకెక్కించాడు దర్శకుడు రాఘవ లారెన్స్. అటు దర్శకుడిగానే కాకుండా లీడ్ పాత్రల్లో కూడా తన నటనను కనబరిచి సినిమాను ఓవరాల్ గా భుజాన మోసి మెప్పించాడు. ఓవరాల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 3 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. స్టోరీ రివీల్ చేయకపోవడానికి కారణం సర్ప్రైజ్ ఎలిమెంట్ చాలా వరకు మిస్ అవుతాయని చెప్పవచ్చు. అలాగే హర్రర్ కామెడీ మూవీస్ లో పెద్దగా స్టోరీ లైన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసింది. అందుకే ఇక్కడ స్టోరీ లైన్ ను రివీల్ చేయడం లేదు. మీరు కాంచన సిరీస్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా మరోసారి ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుంది కాంచన సినిమా. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా జోరు ఏ విధంగా ఉంటుందో చూడాలి. మీరు సినిమా చూసినట్లయితే ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.